జై శ్రీరామ్. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. షరియా చట్టం, అసలు షరియా చట్టం అంటే ఏమిటి? భారతదేశంలో రాజ్యాంగం ఎలా అయితే ఉందో, మన దేశంలో చట్టాలు ఎలా అయితే ఉన్నాయో, అలాగే కొన్ని ముస్లిం దేశాలలో షరియా చట్టం అమల్లో ఉంది. షరియా అనేది ఇస్లామిక్ న్యాయశాస్త్రం. ఖురాన్లోని అంశాలు మరియు మత పెద్దలు చేసిన ఆదేశాల ఆధారంగా షరియాను రూపొందించారు. ముస్లింలు తమ జీవితంలో ఆచరించే ప్రతి పనిని షరియా చట్టంలోని నియమాలను అనుసరించే చేయాలి. షరియా చట్టం ప్రకారం కొన్ని ఉదాహరణలు: మహిళలు శరీరం అంతా కప్పుకొని ఉండేలా హిజాబ్ లేదా బుర్కా ధరించి ఉండాలి. పురుషులు పొగ త్రాగడం, మద్యపానం సేవించడం, మాదక ద్రవ్యాలు సేవించడం నిషేధం. అలాగే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, నేరాలకు పాల్పడడం నిషేధం. దొంగతనం లేదా వ్యభిచారం చేస్తే బలమైన సాక్ష్యాలు ఉన్నట్లయితే చేతులు నరకటం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలు ఉంటాయి. అయితే ఇలాంటి శిక్షలను అన్ని ముస్లిం దేశాలు అమలు చేయవు. షరియా చట్టం ప్రకారం ముస్లింలు మతం మారడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మరణశిక్షే సరైనదని భావిస్తారు. అయితే ఇలాంటి చట్టాలనే భారత్లో కూడా అమలు చేయాలని ఇక్కడ కొందరు ముస్లిం మత పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2022లో ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇప్పుడు అలాంటి ఘటనే మన దేశంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గర్ అనే గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో ముస్లిం మహిళలు షరియాకు ఎదురు నిలిచి పోరాడుతున్నారు. విషయానికి వస్తే ఈ షరియా చట్టం భారతదేశంలో అమల్లో లేదు, కానీ జార్ఖండ్లోని రామ్గర్ అనే గ్రామంలో కొందరు ప్రవేశపెట్టారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని సూడో సెక్యులర్ ప్రభుత్వం పరిపాలిస్తుండడంతో రామ్గర్ గ్రామంలో కొందరు షరియా చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలు బుర్కాను తప్పనిసరిగా ధరించాలి. వేరే మతస్థులతో మాట్లాడడం, పెళ్లి చేసుకోవడం వంటివి చేయకూడదు. అలా చేస్తే వారిని గ్రామం నుండి వెళ్ళగొడతారన్నమాట. అయితే ఇటువంటి అనాగరికమైన చట్టాన్ని ముగ్గురు ముస్లిం యువతులు ధైర్యంగా ఎదిరించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఈ షరియా చట్టంపై కేసు కూడా ఫైల్ చేశారు. తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ తాము మాత్రం షరియాను పాటించేది లేదని ఈ షరియా చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దేవుళ్ళు అందరూ సమానమైనప్పుడు, మతాలు అన్నీ సమానం అన్నప్పుడు మన దేశంలో నివసించే ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలి. కావున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని త్వరలో అమలు చేయాలని కోరుతున్నాము. జై హింద్.